ద్వితీయ అధ్యాయం ప్రథమ పాదము. స్మృత్యధికరణము 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 స్మృత్యధికరణము. ఇక్కడ ఆక్షేప సంగతి. ఒక అధ్యాయం నుంచి ఇంకొక అధ్యాయంలోకి వస్తున్నాము. సాంఖ్య స్మృతి ద్వారా విరోధం చెప్పినప్పుడు దాన్ని పరిహరించాం. అందుకని ఇక్కడ మరి సాంఖ్యాన్ని చెప్పినటువంటి ఋషులు అవి స్మృతులు కదా. మరి ఆ స్మృతులను నువ్వు ఎందుకు తీసుకోవు అంటే, నీ స్మృతిని అవలంబిస్తే మా స్మృతిని వదిలిపెట్టేయాల్సి వస్తుంది. మనుస్మృతి, పరాశర స్మృతి ఇవన్నీ వదిలిపెట్టేయాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ హేతుమద్భావం, లేకపోతే విషయీ భావం. అది విషయము, దాని మీద మళ్ళీ ఆక్షేపం చేశాడు కనుక ఇక్కడ ఆక్షేప సంగతి. సమన్వయము కాదు బ్రహ్మములో. ఎందుకు నాయనా? వేదం వాక్యాలన్నీ సమన్వయం కనుక చేసినట్లయితే సాంఖ్య స్మృతికి ఎక్కడా కూడా స్థానం దొరకదు. తరువాత ఆ సాంఖ్యము చెప్పినటువంటి ఋషి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మహర్షియే కదా అని ముముక్షువులు దాన్ని చదవడానికి పోతారు, అసలు వదిలిపెట్టేస్తారు. అసలు కన్నా వడ్డీ ముద్ద. అందుకని పూర్వపక్ష ఏమిటంటాడంటే, పెద్ద పెద్ద ఋషులు దీన్ని రచించారు. అటువంటి ప్రధాన కారణవాదాన్ని నువ్వెందుకు నిరాకరిస్తున్నావు? అందుకని సాంఖ్య స్మృతిలో ప్రసిద్ధమైనటువంటి ప్రధానాన్ని నీ శృతులు అనుసరిస్తున్నాయి. మళ్ళీ అంటే సిద్ధాంతం అంటాడు, బాబు శృతికి మూలము మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి, అంతేకాని నీ సాంఖ్య స్మృతి కాదు. శృతిలో చెప్పినవి స్మృతిలో చెప్తే దాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. దీనికి 2 ఉదాహరణలు చెప్తాను. యూప సర్వ వేష్టవితవ్య అని ఒక చోట ఉంది. అంటే యూపస్తంభాన్ని మంచి కంచిపట్టు బట్టతో దాన్ని పూర్తిగా చుట్టమని ఒక చోట ఉంది. ఇంకొక చోట ఆ యూపస్తంభాన్ని ముట్టుకుని తిరగమని ఉంది. యూపస్తంభాన్ని ముట్టుకుని అంటే బట్టని ముట్టుకోమనా, స్తంభాన్ని ముట్టుకోమనా? స్తంభాన్ని ముట్టుకోవాలి. ఈ సర్వావేష్టైతవ్యాన్న స్మృతివచనం కనుక లోభి అయినటువంటి బ్రాహ్మడు ఎవడో పట్టు దొరుకుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ విధంగా రాశాడు నాయన. వేదంలో ఆ యూపాన్ని ముట్టుకుని తిరగమన్నారు. అందుకని ఊరికనే ఒక పోగు 2 పోగులు పట్టుబట్ట కట్టేస్తే సరిపోతుంది, అంతేగాని అంతే కదా. ఇది ఒకటి. ఇంకొక చోట అశ్వాలంబో గవాలంబో అశ్వాలంబో గవాలంబో పైతృకేణ అనేది ఆ శబ్దం నాకు గుర్తు రావట్లేదు. తర్వాత దేవరైన శృతోత్పత్తి సన్యాసం కలో పంచ విభజ్యతే అని స్మృతిలో రాశారు.
మనకు కావాల్సింది ఏమిటి? సన్యాసం. అంటే అశ్వమేధ యాగము, అందులో అశ్వాన్ని చంపడము, తరువాత గోమేధ యాగము, ఆవును చంపడము, తరువాత దేవరేణ సుతోత్పత్తి అంటే భర్త పోతే మరిదితో పిల్లల్ని కనడము, తర్వాత సన్యాసము, ఇంకోటి ఏదో ఉంది ఫలపైతృకం అంటే తండ్రి ఆస్తిని ఏదో వస్తుందని నాకు అంతగా తెలీదు. ఇక్కడ సన్యాసం. ఇవి ఈ పండితులు చెప్తూ ఉంటారు. కలో పంచి వివర్జయేత్, సన్యాసం కలియుగంలో పనికిరాదు అంటాడు. ఎందుకంటే వాడికి రామాయణం ప్రచారం చెయ్యాలి, భాగవతం ప్రచారం చెయ్యాలి, ఆ వచ్చిన డబ్బుతో కారులో తిరగాలి. మరేమి చేస్తాడు అంటే అప్పుడు ఇది స్మృతి. బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్, వని భూత్వా గృహీ భూత్వా వని భూత్వా ప్రవ్రజేత్. యాజ్ఞవల్క్యో విజహార, యాజ్ఞవల్కుడు ఆ భార్యలిద్దరిని వదిలిపెట్టి సన్యాసం తీసుకున్నాడు. ఇలాంటి వాక్యాలన్నీ శృతుల్లో చెప్పారు కనుక ఈ స్మృతిని స్వీకరించకూడదు. అది కాకుండా ఈ శంకరాచార్యులు, ఈ వివేకానంద, ఈ వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, రామతీర్థులు, వీళ్ళు కలియుగంలో అయ్యారా లేకపోతే ద్వాపరయుగంలో అయ్యారా? కలియుగంలోనే. మరి వాడి మతాన్ని. అందుకని స్మృతులు ఎలా ఉండాలి? వేదానికి అనుసరించేటువంటి స్మృతుల్ని మాత్రమే స్వీకరించాలి. నీ సాంఖ్య స్మృతి వేదాలకు అనుగుణంగా లేదు నాయన. అది ఇక్కడ సిద్ధాంతము. కనుక నీ సాంఖ్యం ప్రమాణం కాదు కదా. దీనికి శ్లోకాలు చూద్దాం. సాంఖ్య స్మృత్యా అస్తి సంకోచో నవా వేద సమన్వయ. అంటే సాంఖ్యస్మృతి చెప్పాలి అంటే, సాంఖ్యస్మృతి స్వీకరించాలి అంటే నీ వేదాన్ని సంకోచించి చెప్పాల్సి వస్తుంది. ధర్మే వేద సావకాశ సంకోచో అనవకాశయ. ఇక్కడ అందుకని ఎందుకని అంటే పెద్ద పెద్ద ఋషులు చెప్పారు, ఈ సాంఖ్య స్మృతి నువ్వు స్వీకరించకపోతే దీన్ని సంకోచించినట్లు అవుతుంది. అందుకని సాంఖ్య స్మృతిలో ప్రసిద్ధమైనటువంటి ప్రధానాన్ని అనుసరించాలి. దాని అనుసారంగా నీ శృతులకు అర్థం చెప్పాలి అంటాడు. చూసారా? ధర్మే వేద సావకాశం. వేదాల్లో ధర్మానికి సావకాశం ఉంది. సంకోచం చేసావనుకో, సాంఖ్యస్మృతి నువ్వు నిరాకరించావనుకో, దీనికి అవకాశం ఉండదు. దేనికి? సాంఖ్యశాస్త్రాన్ని. అందుకని సాంఖ్యశాస్త్రంలో ఏ ప్రధానాన్ని అయితే చెప్పారో అది మీ వేదానికి అనుసారంగా ఉందని చెప్పు, సరిపోతుంది. దీన్ని నిరాకరించడం పనే ఉంది అంటే ఇది స్మృతి. నీ స్మృతిని స్వీకరిస్తే మా స్మృతులు ఎక్కడ పోతాయి? అందుకని ప్రత్యక్ష శృతి మూలాభి మన్వాది స్మృతి. మనువు ఇలాంటి వాళ్ళు చెప్పినవే స్మృతులు ఆయన. అమూల కాపిలి, ఈ కపిలుడు చెప్పినటువంటి ఈ సాంఖ్యము దీనికి వేదములో ఎక్కడా ఆధారం మూలము లేదు. బాధ్య నా సంకోచో అనయా తథా. మా వేదాల్ని ఈ సాంఖ్యం చెప్పి సంకోచం చేయలేము. అందుకని ఈ సాంఖ్యము బాధితము.
అది వేరనుకో. ఆయన వేరే కపిలుడు. ఇంకొకటి ఏమిటంటే ఏదో చెప్దాం అనుకున్నాను, తప్పు అనుకోయింది. వాడంటాడు నువ్వు అద్వైతుడివి, నువ్వు అద్వైతుడు అందరినీ స్వీకరించాలి, మరి మమ్మల్ని ఎందుకు ఖండన చేస్తున్నావు? అద్వైతుడిని అయితే అందరిని ఎత్తి పెట్టి తిరగమన్నారా? అలా కాదు నాయన. ఇప్పుడు సరే, ముముక్షువులు సాధకులు నీ స్మృతిని అనుసరించారనుకో, మోక్షం నుంచి దూరం అయిపోతారు. అందుకని వాళ్ళకి సరైన మార్గాన్ని చూపించడానికి నిన్ను ఖండించడు. నువ్వు నాకన్నా వేరేని కాదు, నీలో ఆత్మ ఉందో నాలో అదే ఆత్మ. అభిప్రాయం, నీ అభిప్రాయాన్ని ఖండిస్తున్నాను, నిన్ను ఖండించట్లేదు. అందుకని మాండూక్య కారికలో ఆయన భాష్యంలో ఒక ఉదాహరణ ఇస్తాడు. ఏమిటి? ఒక పిచ్చివాడు ఏనుగు మీద కూర్చుని నువ్వు నాకన్నా వేరు అని అరిచినంత మాత్రాన ఆత్మ నుండి వేరవుతాడా? ఇలాంటి ఉదాహరణ చెప్తారా. అందుకని అద్వైతవాదికి అందరూ సమానమే. ఏ అభిప్రాయం ఎంతవరకు భేదంగా ఉందో విరోధం అభిప్రాయాన్ని ఖండిస్తున్నాం. మీరు పోట్లాడుకుంటున్నారు, మాకు మేము కరెక్ట్ ఉన్నాము. ఆఖరి అచ్చా, దీనికి టీకా చూద్దాం. అస్మిన్ పాదే సర్వేషు అధికరణేషు పూర్వాధ్యాయోక్త సమన్వయో విషయం. ఈ పాదంలో సమన్వయమే విషయము. తత్ర అస్మిన్ అధికరణే వైదికస్య సమన్వయస్య సాంఖ్య స్మృతి సంకోచో అస్తి నవా ఇది సందేహే. ఈ వేదవాక్యాలన్నీ అద్వైతాన్ని బ్రహ్మని సమన్వయిస్తున్నాయి కదా, ఈ సాంఖ్యాన్ని కూడా అవి చెప్తున్నాయా లేవా అంటే, సంకోచము అంటే వేదాలకు అనుగుణంగా సాంఖ్య స్మృతిని కూడా చెప్పండి, అప్పుడు మాకు కొంచెం గౌరవం ఉంటుంది. నువ్వు పూర్తిగా మా స్మృతిని ఇదేమి బాగాలేదు, ఇది వేద బాహ్యము, దీని గురించి ఎక్కడా చెప్పలేదు, ఇది అశబ్దము అని నువ్వు పూర్తిగా తీసేస్తే మమ్మల్ని ఎవడు అడుగుతాడు? ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న, శంకరాచార్యులు పద్మపాదాచార్యులకు చెప్పాడు, నాయన నువ్వు దక్షిణ యాత్రకు పోవద్దు, పాయింట్ నెంబర్ 1. పోతే ఈ రాసిన పంచపాదికాన్ని ఇది మొత్తం రాశాడు కదా, ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళద్దు. గురువుగా 2 మాటలు పడచని పెట్టాడు. తిన్నగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మేనమామ ఇంటికి. వాడేం చేసాడు? ఇంత చదువు, ఓహో వాడు విశిష్టాద్వైతం ద్వైతం, వాడు మేనమామ. ఇదంతా చదివితే నా మతాన్ని ఎవడు స్వీకరిస్తాడని వాడు గుడిసెలో ఉన్న సామాన్లన్నీ తీసేసి పుస్తకం ఒకటి పెట్టి కాల్చేశాడు గుడిసె. వాడు వచ్చినప్పుడు బోర్మని ఏడుస్తాడు, అయ్యో నా గుడిసె కాలిపోయింది. నీ పుస్తకం కాలిపోయింది అండు, నా గుడిసె కాలిపోయింది. గుడిసె అంటే పూరిపాకలో తన వస్తువులన్నీ తీసేసుకున్నాడు, ఈ పుస్తకం మాత్రం పెట్టి కాల్చేశాడు. ఏమిటి? ఎందుకంటే పుస్తకం వాడి కాల్చేస్తే వాడు ఏమన్నా అడగచ్చు కదా. అందుకని బాబు మా ఇల్లంతా తగలబడిపోయింది, నీ పుస్తకం కూడా తగల. ఎందుకని? దీన్ని కనుక ప్రచారంలోకి తీసుకొస్తే నా మతాన్ని ఎవరు స్వీకరించరు అనేటువంటి ద్వేషంతో. అందుకని ఆయన ముందు చెప్పాడు. ఇంతవరకు చేసి ఊరుకున్నాడా? మళ్ళీ వాడు వచ్చిన తర్వాత బుద్ధి మందం చేయడానికి మందు ఎదురు ఇచ్చాడు వాడు 19
అప్పుడు ఏడుస్తూ మళ్ళీ వస్తాడు. అంటే నేను ముందే చెప్పాను కదా అని, నువ్వు నాకు 5 పాదాలు వినిపించా, అదే రాసుకో అని చెప్పి మళ్ళీ రాయిస్తాడు. పంచపాది చాలా కష్టం. ఇప్పుడు ఈ మొట్టమొదటి కాగితంలో వెనకాల కొంచెం నోట్స్ రాసుకున్నానే, మొదటి 2 వాక్యాలు పంచపాద నుంచి తీసింది. బింబ ప్రతిబింబవాదం ఎందుకు చెప్పారు అంటే ఉపాధి ఉన్నందువల్ల. మరి నిరుపాధిక అధ్యాసం ఎందుకు చెప్పారు? కర్తృత్వ భోక్తృత్వాలను నిరూపించడానికి. ఇలాంటివన్నీ చాలా డీప్గా పోతాడు, చాలా డీప్. ఇప్పుడు దగ్గర 4 నెలల మట్టి పాఠం చెప్తున్నారు పెద్ద స్వామి. మా పెద్ద స్వామీజీ స్పీడు మాకన్నా 10 రెట్లు ఎక్కువ. చాలా మంది కూడా పాఠమే దొరకదు, అక్కడ చెప్తున్నారు. అటువంటిది ఈ 4 నెలల బట్టి చెప్తున్నా ఇంకా అధ్యాస భాషం కాలేదు. దాన్ని బట్టి ఆలోచించండి ఎంత విపులంగా పోయాడు. రోజు గంట చొప్పున 4 నెలలు 5 నెలలు అయినట్టుంది. రోజు గంట చాలా స్పీడ్గా పోతారు. 2 టీకాలు చెప్తున్నారు, మూలము ఇంకా 2 టీకాలు. సరే, ఇదంతా ఎందుకు చెప్పాను? పంచపాదిక స్వీకరించండి. వాడికి నా సాంఖ్యాన్ని కనుక స్వీకరించబోతే దీన్ని ఎవడు ఆదరిస్తాడు? ఏ విధంగా అయితే ఆయన మామ దీన్ని ఆదరిస్తే నన్ను ఎవరు ఆదరిస్తారని దాన్ని కాల్ చేశాడు కదా. అంతా నేర్చుకుని పాపం చేయడం ఏంటి? రాగద్వేషాలు, జీవుడు రాగద్వేషాలే కదా. ఇక్కడ ముక్తి ప్రధానం కాదు, రాగద్వేషాలు లేదు. రాగద్వేషాలు అంటే పాపం ఉందన్నమాట. జీవుల్లో రాగద్వేషం ఉందంటే పాపం ఉంది, వాడు ముక్తిగారుడు కాడు. వినాలి. అందుకనే చెప్తారు తులసి రామాయణంలో, తల్లి, తండ్రి, గురువు, వేదం చెప్పినది. మాత పిత గురు ప్రభుకే వాణి వినయ విచార కరహ శుభజాని. ఇందులో ఇది ఎందుకు అన్నది ప్రశ్నించవద్దు. వాళ్ళు చెప్పిన మాటను శిరసావహించు, దీనిలో నాకు శుభము కలుగుతుంది అనే ఉద్దేశంతో. మాత పిత గురు ప్రభు. ప్రభు అంటే పరమాత్మ. వేదం, శాస్త్రం. శాస్త్రంలో ఏ చెప్పారు, ఎందుకు చెప్పారు, ఇలా ఎందుకు చెప్పారని కొంటి ప్రశ్నలు వేయకు. వీళ్ళు వేసేవన్నీ అవే. ఏ పురాణాల్లో చదువుతారో ఈ క్రిస్టియన్స్ అందరూ కొంటి ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటారు. అది సాధారణ వాడు ఎక్స్ప్లెయిన్ చేయలేడు, ఏం చేస్తాం. సరే, ఇక్కడ అనుష్ఠేయం ధర్మం కుతిదపి ప్రతిపాదయంతి. వేదాలన్నీ అనుష్ఠానం చేయవలసిన ధర్మాన్ని ప్రతిపాదిస్తున్నాయి. తస్మిన్నపి వస్తుని అసోపాధ్యేత. మరి నా సాంఖ్య స్మృతిని నువ్వు కనుక ఖండించినట్లయితే మాకేం అవకాశం ఉండదు. వేదస్తు ధర్మ బ్రహ్మణి ప్రతిపాదయన్. వేదం ధర్మాన్ని ప్రతిపాదిస్తోంది, బ్రహ్మాన్ని కూడా ప్రతిపాదిస్తోంది. బ్రహ్మణి ఏకస్మిన్ బాధ్యమానోపి ధర్మే సావకాశ. బ్రహ్మని బాధించినప్పటికీనూ ధర్మంలో దానికి అవకాశం ఉంటుంది. మరి నువ్వు ఈ మేము చెప్పేదాన్ని ఖండిస్తే మాకు ఎక్కడ అవకాశం ఉండదు. అందుకని తస్మాత్ అనవకాశయా స్మృత్యా సావకాశస్య వేదస్య సంకోచో యుక్త. ధర్మాన్ని గురించి చెప్తున్నాయనుకో, బ్రహ్మను వదిలిపెట్టే కొంచెం అటు కర్మకాండం, ఇటు సాంఖ్యం, ఇవి 2 కలిపి చెప్తున్నాడు. ఇది ప్రాప్తే సాంఖ్య స్మృత్యా వేదస్య సంకోచో నయుక్త. యుక్తి సంగతం కాదు. ఎందుకని? మన్వాది స్మృతిభి
బ్రహ్మకారణత్వాదీనిభి బాధితత్వా. ఈ మన్వాది శృతులు కూడా ఈ ప్రపంచానికి బ్రహ్మకారణం అనే చెప్తున్నారు. స్మృతులన్నీను నీ స్మృతిని కనుక స్వీకరించినట్లయితే అవి బాధింపబడతాయి. ఎందుకని? బ్రహ్మకారణవాదం నీది మాయాకారణవాదం. ప్రబలాహి మన్వాది స్మృతయ. ఈ మన్వాది శృతులు చాలా బలవంతమైనవి. ప్రత్యక్ష వేద మూలకత్వ. వేదంలో ఏవైతే చెప్పారో అవే చెప్పారు. ఏవి? మన్వాది స్మృతులు. అందుకని నథా కపిల స్మృతే ప్రధాన కారణవాదిన్యా మూలభూతం కించిన వేదం ఉపలభామహే. నీ కపిలుడు చెప్పినట్టుగా దీని యొక్క ఆధారము మా వేదంలో ఎక్కడ దొరకట్లేదు. అశబ్దం మొదట్లోనే చెప్పాను. దృశ్యమాన వేదవాక్యాన బ్రహ్మపరత్వస్య పూర్వమేవ నిర్ణీతం. ఏ ఏ వాక్యాలన్నీ కనిపిస్తున్నాయో అవన్నీ బ్రహ్మపరం అని ఇంతవరకు నీ తలకాయ బదులు కొడుతున్నా అయినా నీకేమీ అర్థం కావట్లేదు. తస్మాత్ నా సాంఖ్యస్మృత్యా వేదస్య సంకోచ. సంకోచము వేదాన్ని సంకోచించేమంటే ఎలాగా అంటే ధర్మాన్ని గురించి బ్రహ్మాన్ని గురించి చెప్తున్నాయి. ధర్మం ఒకటే తీసుకో, బ్రహ్మను వదిలిపెట్టే అంటాడు. చూడు ఎంతవరకు పోతాడు. అది ఇప్పుడు మరి మా సాంఖ్య స్మృతికి ఏమి అవకాశం లేదు కదా. అది మాకేమి దోషం కాదు నాయన. ఇతరేషాంచానుపలబ్ధే ఇదే కదా స్మృత్యధికరణం. अच्छा स्मृति अनवकाश दोष प्रसंग. स्मृति अनवकाश दोष प्रसंग इति चेन्न. स्मृति अनवकाश दोष प्रसंग इति चेन्न. अन्य स्मृति अनवकाश दोष प्रसंगात्. अन्य स्मृति अनवकाश दोष प्रसंगात्. स्मृति अनवकाश दोष प्रसंग इति चेन्न. स्मृति अनवकाश दोष प्रसंग इति चेन्न. अन्य स्मृति अनवकाश दोष प्रसंगात्. अन्य स्मृति अनवकाश दोष प्रसंगात्. स्मृति अनवकाश दोष प्रसंग इति चेन्न. स्मृति अनवकाश दोष प्रसंग इति चेन्न. अन्य स्मृति अनवकाश दोष प्रसंगात्. अन्य स्मृति अनवकाश दोष प्रसंगात्. దీన్ని స్మృత్యధికరణం అంటాము. వాడంటాడు మా సాంఖ్య స్మృతికి ఏమి అవకాశం ఉండదు కదా అంటే, నాయన నీ సాంఖ్య స్మృతిని కనుక స్వీకరించినట్లయితే మా మనుస్మృతి ప్రబలము. వేదానికి అనుకూలమైనది వేదంలో ఏదైతే చెప్పారో అదే మనుస్మృతిలో చెప్పారు కనుక దీనికి అవకాశం ఉండదు. దాన్ని తీసుకుంటే దోష ప్రసంగము. ఈశ్వర కారణవాదీనాం స్మృత్యాం సమన్వయో విరోధో నయుక్త. ఎందుకని? ఈ మనుస్మృతులు ఇవన్నీ ఈ ప్రపంచమునకు కారణం ఆ పరమేశ్వరుడు అని చెప్తున్నాడు. నువ్వేంటి చెప్తున్నావు? మాయా ప్రధానము ప్రకృతి. ఇంట్లో కూర్చుని ఏదో బుర్రతో ఆలోచించి అది తీసుకొచ్చి నువ్వు స్వీకరించు అంటే కుతః అన్యస్మృతి అనవకాశ దోష ప్రసంగ. మనుస్మృతి ఇలాంటి స్మృతుల యొక్క అవకాశం ఉండదు. యత్ తత్ సూక్ష్మం అవిజ్ఞేయం. అత్యంత సూక్ష్మము, ఈ ఇంద్రియుల ద్వారా దాన్ని తెలుసుకోలేము అని ఉపక్రమించి సహి అంతరాత్మా భూతానాం క్షేత్రజ్ఞశ్చ కథ్యతే. దాన్నే అన్ని భూతాల్లో ఉన్నటువంటి అంతర్యామి బ్రహ్మ అంతరాత్మ అన్నారు. క్షేత్రజ్ఞశ్చ క్షేత్రజ్ఞం క్షేత్రజ్ఞ యోగంలో చదివాము. దాన్ని క్షేత్రము అంటే శరీరము, శరీరాన్ని తెలుసుకునేటువంటి వాడు. ఇవాళ నా మనసు బాగా లేదు,
ఒకరోజు కామెంట్. 2 రోజుల తర్వాత ఇవాళ నా మనసులో చాలా ఆనందంగా ఉంది. అంటే ఏమిటి? నీ మనస్సు అంటే నీ కలము. ఇది నా కలం ఉంటే నువ్వు కలమా? కాదు. అలాగే నా మనస్సు అంటే మనసు నీది కాదు. ఈ మనస్సులో ఉన్నటువంటి వికారాలని చూసేటువంటి ద్రష్ట ఆత్మ నువ్వు కదా. అందుకని ఏమిటి చెప్తారు? క్షేత్రజ్ఞ. క్షేత్రం అన్నప్పుడు పంచభూతాలు అపంచీకృత పంచభూతాలతో చేసినట్టు అన్నీ వచ్చేస్తాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. ఇది చ ఉక్త్వా తస్మాత్ అవ్యక్తం ఉత్పన్నం త్రిగుణం ద్విజసత్తమా అన్నారు. తస్మాత్ ఏదైతే ఎత్తత్ సూక్ష్మం అవిజ్ఞేయం అని చెప్పారో దాని నుంచి ఈ అవ్యక్తము త్రిగుణాత్మకములైనవి ఉత్పన్నమయ్యాయి అని చెప్పారు. అవ్యక్తం పురుషే బ్రహ్మ నిర్గుణే సంప్రలీయతే. ఈ అవ్యక్తము, ఈ ప్రకృతి ఆ నిర్గుణ బ్రహ్మములో లీనమవుతుంది అని ఇంకో చోట చెప్పారు. అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తథా గీతలు 7వ అధ్యాయం 6వ శ్లోకం. సంపూర్ణ ప్రపంచానికి నేనే సృష్టికర్తను, నాలోనే అన్ని లీనమవుతున్నాయి. ఈశ్వర కారణవాదినీనా అంటే ఈశ్వరుడే కారణం జగత్తుకని చెప్పినటువంటి స్మృతులకు అనవకాశము. ఎప్పుడు నీ సాంఖ్య స్మృతిని స్వీకరించినట్లయితే. అది కాకుండా మా సాధకుని తప్పుదోవ పట్టించిన వాళ్ళం అవుతాం నీ ప్రధానాన్ని ప్రచారం చేస్తే. శృతికి విరోధమైనటువంటి విరోధం వచ్చినట్లయితే స్మృతిలో దాన్ని స్వీకరించకూడదు. శృతియుక్త తర్కోనుసంధీయత. శృతుల్లో చెప్పిన వాటికి అనుగుణమైనటువంటి తర్కాన్ని తీసుకోమన్నారు. ఇక్కడ అడ్డదిడ్డమైన తర్కాల్ని తీసుకోకూడదు. శృతికి విరోధం కాని స్మృతుల్ని ప్రమాణంగా తీసుకోమన్నారు. కనుక నీ యొక్క సాంఖ్య స్మృతి అప్రమాణము. ఒకటి. తర్వాత ఇది కారణం ఏమిటి? సాంఖ్యస్మృతికి అనవకాశము. సాంఖ్యస్మృతికి అవకాశము లేదు అంటే అది దోషము కాదు. ఇతరేషాంచానుపలబ్ధే ఇతరేషాం అంటే ఇతరుల మతములో చెప్పినటువంటి ఏ వస్తువులైతే ఉన్నాయంటే సాంఖ్యమతంలో చెప్పినటువంటివి మహత్తు అవ్యక్తము ఇలాంటివి మహదాది తత్వానాం లోకే వేదేచ అనుపలబ్ధే. నువ్వు చెప్పే తత్వాలు లోకంలోనూ కనిపించట్లేదు, వేదంలోనూ కనిపించట్లేదు. అందుకని భూతాలు ఇంద్రియాలు లోకంలో ప్రసిద్ధం, మహదాది తత్వం ప్రసిద్ధం కాదు. అందుకని నీ సాంఖ్యస్మృతికి అవకాశం లేదు. యోగ ప్రత్యుక్త్యధికరణము చెప్పండి. ప్రత్యుక్త్యధికరణము